ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో యాకోబు పత్రిక రాసినటువంటి 5వ అధ్యాయములో 16వ వచనాన్ని చదువుతున్నాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకనికొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుల విజ్ఞాపన మనవపూర్వకమై ఉన్నది, బహుబలము గలదై ఉండెను. ఈ వాక్యములో నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలది, నీతిమంతుల యొక్క విజ్ఞాపన బహుబలము గలది. చూడండి, మరి యాకోబు రాసినటువంటి ఈ మాటల్లో నీతిమంతుల యొక్క విజ్ఞాపన, దేవునితో విజ్ఞాపన చేయటం, అది నీకెంతో బహుబలము గలది. చూడండి, యూదుల మీద విరోధముగా మరి కొన్ని చట్టాలు తీసుకొద్దామని వారు ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే యూదులు వలస వచ్చిన వారు. ఆ ప్రాంతంలో మరి ఈ రాజు దగ్గర చెప్పినప్పుడు యూదుల్ని లేకోకుండా చేద్దామని ఆలోచన చేసి, వాస్తవానికి ఈ విషయము రాణి అయిన ఎస్తేరుకు కూడా చెప్పగా, ఆమె కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినప్పుడు, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చి, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానిని దాసినై ఎడల రాజువైన తమకు సమ్మతించుమని నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవులను బట్టి నా జనులు అంగీకరింపి ఇదిగో వారిని విడిపించబడదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ప్రాముఖ్యముగా నా విజ్ఞాపనను బట్టి ఎంతగానో విజ్ఞాపన చేసి రాజు సమూహము దగ్గరికి వెళ్ళినట్లుగా ఎస్తేరుని మనం చూస్తాం. విజ్ఞాపన చూడండి, నీతిమంతుల యొక్క విజ్ఞాపన అది బహుబలము గలదై. వాస్తవానికి చట్టాన్ని తీసుకొచ్చారు, అమలు చేశారు, హతం చేద్దాం అనుకున్నారు. కానీ ఎస్తేరు యొక్క ప్రార్థనలో ఎంత బలము ఉన్నదో, ఆమె యొక్క విజ్ఞాపనలు 3 దినాలు కూడా ఉపవసించి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి రాజు సమూహములోనికి వెళ్ళినప్పుడు రాజు కూడా సమ్మతించినట్లుగా వాక్యము రాయబడిన మాట. ఎందుకంటే రాజులను, అధికారులను నియమించిన వాడు, వారిని మనస్సును మార్చగలిగిన వాడు. ఈరోజు నీ పరిస్థితులు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా, నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలది. ఆ విజ్ఞాపన చేయటానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడి సన్నిధిలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాటినన్నిటి నుంచి ప్రభు తప్పించి విడిపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. ఇక్కడ కూడా ఇదిగో అనేకమైనటువంటి పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయుచూ వచ్చాను. ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తున్నారో ఇదిగో వారి మీద అనేకమైనవన్నీ కూడా రానివ్వకోకుండా వాటినన్నిటినీ కొట్టివేసినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు మనం గమనించాలి, విజ్ఞాపన చేసేవారము మొదటిగా ఆ వ్యక్తిలో పాపం ఉందా, లోపం ఉందా, బలహీనతలు ఉన్నాయా, నీ కుటుంబంలో ఏ లోపములు ఉన్నాయి, నీ బిడ్డలలో ఏ లోపం ఉన్నాయి, విజ్ఞాపన చేసేటువంటి విషయంలో నువ్వు వాటి విషయమును జాగ్రత్తగా ప్రభుని నువ్వు అనుసరించి ముందు విజ్ఞాపన చేసే వ్యక్తి నీతిని తెలుసుకొని ఉండాలి. నీతిమంతుల యొక్క విజ్ఞాపన బహుబలము గలది. ఇక్కడ కూడా లోపము లేని ప్రార్థన కలిగినప్పుడు
దేవుడు వారి మొరలన్నీ కూడా ఆలకించి ప్రభు వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమా స్వరూపముగా తండ్రి, ఇదిగో స్వరూపము కలిగిన తండ్రి తన తెలుసుకున్న దానిని మీకు జ్ఞానమును, ప్రత్యక్షతను, మనసును అనుగ్రహిస్తున్నానని చెబుతూ, నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు గారు అదే చెప్తున్నారు. దేవుడు గురించి మీరు తెలుసుకోండి, తండ్రి గురించి మీరు తెలుసుకోండి, యేసుక్రీస్తుని గురించి తెలుసుకోండి, పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోండి. వాటి విషయమును గురించి మీరు తెలుసుకున్నట్లుగా నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. మనం ఒక్కరమే కాదు రక్షించబడిన వారమని చెప్పుకోవద్దు. నీ నీతి కలిగిన ప్రార్థన నీతో పాటు ఉన్నవారు, నీ కుటుంబ సభ్యుల కొరకు నీవు వారి కొరకు విజ్ఞాపన చెయ్యాలి. వారి యొక్క మార్పు కొరకు ఎదురు చూడాలి. ఒకవేళ నేను దూషించేవారు ఉండొచ్చు, ఒకవేళ నేను శపించేవాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ నిన్ను ఇదిగో వీరు చేసేది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. అయినను నీవు విజ్ఞాపన చేయి. నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహుబలమది. నీవు ప్రార్థన చేయటము ఎక్కడ మానకూడదు, విసగకూడదు, అశ్రద్ధ చేయకూడదు. మరి ఆటంకముగా ఉండేవి ఏది ఉన్నాయో వాటి విషయములో విజ్ఞాపన చేసినట్లయితే అది బహుబలముగా ఉన్నదని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలులే దేవునికి అర్పించను. దేవుడు తన అర్పించినటువంటి అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా సాక్ష్యము పొందెను. వాస్తవానికి హేబేలు మరి చిన్నవాడైనప్పటికీ దేవుని సన్నిధిలో నీతియుక్తమైన బలులు అర్పించాడు. విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలులే ప్రభుకు అర్పించాడు. నా అన్న చెప్పాడే, నేను అన్న చెప్పిన మాటలు వినాలని అనుకోలా. దేవుడికి మనస్సుపూర్వకంగా నీతిమంతుడుగా శ్రేష్టమైన బలులు అర్పించాడు. కాబట్టి ఇదిగో అతని యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందినట్లుగా అతడు మృతి నొందెను. ఆ విశ్వాసము ద్వారే మాట్లాడుచున్నానని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కూడా మనం గమనించాలి, నీతిమంతుడని మనం పేరు తెచ్చుకోవాలంటే శ్రేష్టమైన బలులు, శ్రేష్టమైన సంగతుల గురించి ప్రభు సన్నిధిలో, ప్రభు దృష్టిలో మనం కనిపించినట్లుగా అనేకమైన సంగతులు నువ్వు ప్రార్థన చేస్తే నీ అర్పణలన్నీ కూడా అంగీకరించటమే కాదు, నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని పొందుకునే అర్హులుగా దేవుడు ఉంచుతారు. మామూలు సామెతల గ్రంథములో 21వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా చేతిలో రాజు హృదయములు నీటి కాలవ వలె నున్నది, ఆయన తన చిత్తవృద్ధి చొప్పున తానును త్రిప్పెను. చూసారా, మనస్సు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో. యెహోవా చేతిలో రాజు హృదయములు నీటి కాలవ వలె, ఎటు పల్లం ఉంటే అటు పారుతున్నటువంటి నీటి వలె వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తన చిత్త వృద్ధి చొప్పున తన వైపు త్రిప్పెను, దానిని త్రిప్పెను అని రాయబడింది. యేసు వైపు ఎప్పుడైతే నువ్వు తిరుగుతావో, వాక్యం చెప్తున్నటువంటి మాట, ఖచ్చితంగా నీతిమంతుడుగా నువ్వు తీర్చబడతావు. నీ విజ్ఞాపన మనసుపూర్వకమై ఉన్నవి, నీ ప్రార్థనలు ప్రభు ఆలకిస్తాడు. నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వటమే కాదు, నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉంది. కాబట్టి అట్టి బలము పొందుకునేటట్లుగా మనము నీతి కలిగిన విజ్ఞాపన ప్రభు సన్నిధిలో నిలకడగా మనము చేయాలి. దేవుడు అన్ని విషయాల్లో కూడా మీకును మీ కుటుంబాలలో మీకు ప్రత్యేకమైనటువంటి ఇదిగో విజ్ఞాపన చేయుటకు ప్రభు సన్నిధిలో మీ మనసును ప్రభు వైపు త్రిప్పబడి ఆయన కృపలో మీరు స్థిరపరచబడుదురుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉన్నదని. అవును ప్రభువా, మరి నీతిమంతులుగా ఉండి విజ్ఞాపన చేసినప్పుడు యూదుల మీద వ్యతిరేకంగా మరి వచ్చినప్పటికీ వ్యతిరేకమైన వాటినన్నిటిని కొట్టివేశావు. ఇదిగోనైనా దానియేలు నీతిమంతుడుగా ప్రార్థన చేసినప్పుడు సింహాల నోళ్ళ నుండి పడనివ్వలేదు, సింహాల నోటి నుండి తప్పించారు. ఇలాగును నా ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును గురించి తెలుసుకొని ప్రభువా, వారి మనస్సును మీ వైపు త్రిప్పబడినట్లుగా ప్రతి మనస్సును త్రిప్పబడి వారు విజ్ఞాపన చేసేవారై, దేవుని కొరకు ఎదురు చూసేవారై, నీతిమంతుల విజ్ఞాపన అది బహుబలము గలదై ఉన్నదని అట్టి విజ్ఞాపన చేసేవారై మీ ఆత్మ సంబంధమైన కృపచేత నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.